డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలు చాలా గ్రాండియర్ గా ఉంటాయి. డార్క్ థీమ్ తో సినిమాలు తీయడం అంటే ఈ డైరెక్టర్ కు చాలా ఇష్టం. ఈ క్రమంలోనే కేజీఎఫ్, సలార్లస్ తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా చేస్తున్నాడు. తారక్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం దాదాపు 15 కోట్ల రూపాయలతో ఓ సెట్ వేస్తున్నారు. ఇది విన్న సినీ అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్ లో కాంతారా లాంటి సినిమా తీయవచ్చు. అవును, 400 కోట్లు సాధించిన కాంతారా సినిమా బడ్జెట్ కూడా దాదాపు 15 కోట్ల రూపాయలే. వార్ 2 ప్రమోషన్స్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. అయితే మధ్యలో కొంత విరామం తీసుకొని వార్ 2ని ప్రమోట్ చేశారు. హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఉత్తర కన్నడలోని కుంటాలో జరుగుతోందని తెలుస్తోంది. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ సెట్ నిర్మించారు. 10 రోజులకు పైగా షూటింగ్ ఇక్కడే జరిగింది. ఈ భాగంలో అవుట్డోర్ షూట్ జరిగిందో లేదో తెలియదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొంటారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో 15 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఇంటి సెట్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఈ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. వినాయక చవితి తర్వాత తిరిగి తను ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ కానున్నట్లు సమాచారం. కాగా మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కోసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిలిం నగర్ టాక్.